హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఇంటికి రాడ్ బైండింగ్ చేస్తున్నారు. మొన్న సెంటరింగ్ తీసేటప్పుడే వీడియో చేసి పెడదాం అనుకున్నా, కుదరలేదు. ఇప్పుడు మా ఇల్లు మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ఇలా సాయంత్రం లోపు రాడ్ బైండింగ్ అవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ స్లాబ్ అవ్వచ్చు. మీకు మా ఇల్లు మొత్తం వీడియో తీసి చూపిస్తాను చూడండి నీట్గా. ఇది మన ఇల్లు. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇక చూడండి, మనకు సెంటరింగ్ మొన్న 2-3 డేస్ పట్టింది చేయడానికి. ఇక మొత్తం సెంటరింగ్ అయితే అయిపోయింది. వాళ్ళు రాడ్ బైండింగ్ చేస్తున్నారు. ఇవాళ అయిపోతుంది అని చెప్పారు మన వాళ్ళు. ఇక మీకు పైన కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ ఇంటికి బాల్కనీ చూపిస్తా. ఇక ఇది 6 అడుగులు మనకు బాల్కనీ ఇటు సైడ్, అంటే ఇక్కడేం వస్తుంది. ఈ బాల్కనీ 6 అడుగులు మనకు లెఫ్ట్ సైడ్ ఇంటికి. ఇక రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ లో మనకు ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 5 అడుగులు ఉంటుంది బాల్కనీ. ఇక చూడండి మన బాత్రూమ్స్. ఇది ఇల్లు బ్యాక్ సైడ్. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 5 అడుగులు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనం లోనకి వెళ్తున్నాం. లోన కూడా ఈ సెంటరింగ్ మొత్తం చూపిస్తాను. 4 గదులు మనది. కిచెన్, 2 బెడ్రూమ్స్, ఒక హాలు, కిచెన్. ఇప్పుడు మొత్తం ఈ ఇల్లు చూపిస్తాను మీకు. ఇక ఇది బ్యాక్ సైడ్ ఫస్ట్ బెడ్రూమ్ అనమాట మనకి. ఇక చూడండి, బోర్డ్స్ మొత్తం కొట్టారు లోన. ఇగో ఇది సెంటరింగ్ కొట్టారు. సెంటరింగ్ అయిపోయినా మాకు ఒక రోజు నీట్గా వీడియో వేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాం. క్లాస్ అసలు సెంటరింగ్ రోజు తీయాలి కానీ కుదరలేదు మనకు. ఇగో ఇది హాల్ మనకు. ఇక చూడండి, ఈ హాలు ఇంతకుముందు 4 గదులు పెట్టాము. ఈ 4 గదులు రేకులు ఉంటే ఈ తీసేసి మళ్ళీ స్లాబ్ వేస్తున్నాం. ఇక ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి సెల్ఫ్ అనమాట. ఇది వచ్చేసి పూజ గది మనకి. ఇది కిచెన్. చూడండి, ఈ కిచెన్ మనకి గ్యాస్ పెట్టుకోవడానికి. ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. ఇది ఇంకో బెడ్రూమ్, బాత్రూమ్ బ్యాక్. దీనికి బాత్రూమ్ బ్యాక్ సైడ్ వస్తుంది మనకి. ఇదిగో ఇది లోపల అవి సెల్ఫ్ మొత్తం. ఇదంతా ఒక రోజు మళ్ళీ స్లాబ్ రోజు మీకు స్లాబ్ కూడా చూపిస్తాను. మన సెంటరింగ్ అప్పుడే క్లీన్ చేయలేదు, ఇవాళ చేస్తున్నాను చూడండి. ఓకే, పైకి వెళ్దాం. స్టెప్స్ కలిసి ఎగుడిది మీ ఎగుడిది మనకు పని చేసేది కనపడుతుంది అనమాట. రాడ్లు అంతా అటన్నా. ఇక చూడండి అన్న, రాడ్ బైండింగ్ రింగ్ లో ఇక చూడండి రింగ్స్. ఇక ఇది మనకు మెటల్ ల్యాండ్. ఎలివేషన్ బీమ్ వస్తుంది ఇక్కడ మనకు. మెటల్ ల్యాండ్ మనకు పునాది హైట్ ఉండాలని మెటల్ ల్యాండ్ హైట్ పెట్టించాను. రేపు గుమ్మాలు హైట్, రోడ్ అనేది హైట్ పెరిగితే గుమ్మాలు లేపుకోవడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ మనకు స్టెప్స్ 3 అడుగులు హైట్ పెట్టించాను పునాది. చూడండి, పైకి వెళ్దాం. స్టెప్స్ నుంచి వెళ్ళి పైన వర్క్ జరుగుతుంది, చూపిస్తాను మీకు. పైకి వెళ్దాం. ఇక మనం పైకి వెళ్తున్నాం చూడండి. స్టెప్స్ పైన నుంచి పైన వర్క్ జరుగుతుంది. మీకు పైన కూడా చూపిస్తాను. ఇప్పుడు బోర్డులు కొట్టినాయని కాబట్టి వచ్చింది పైకి. ఇక చూడండి, ఇది ఫస్ట్ స్టెప్ మెటల్ ల్యాండ్. ఇక 2 స్టెప్ కొట్టారు మనకు స్టేర్. పైకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి పైన కూడా చూపిస్తా. ఇక చూడండి, మనం పైకి వచ్చాము. అన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు రాడ్ బైండింగ్. పైకి వచ్చి చూడండి, బోర్డ్స్ కొట్టాము. ఈ బోర్డ్స్ మీద ఆయిల్ మొత్తం. ఇదంతా స్లాబ్ అయిపోతే మనకంతా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇల్లు స్లాబ్ సెంటరింగ్ అంతా కూడా పెట్టే నీట్గా ఉంటుంది. ఇది ఇక పైన బోర్డ్స్ మనకు ఫినిషింగ్ ఉంటుందని ఆయిల్ పోస్తారు. ఇక రాడ్లు ఇవాళే స్టార్ట్ చేశారు మన అన్న వాళ్ళ వర్క్ మెటీరియల్ అంతా చూడండి. కాబట్టి రాడ్ బైండింగ్ చేస్తున్నారు. ఇది మెటల్ ల్యాండ్ మొత్తం పైనుంచి మొత్తం రౌండ్ ఇట్లా 360 డిగ్రీస్ తీసుకుంటాం. ఇది చూడండి, మన ఇల్లు 4 మూలలు మీకు చూపిస్తున్నాను. ఈ ఈశాన్యం పక్కన ముత్తలమ్మ తల్లి గుడి ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్ లో. చూడండి, రాడ్ బైండింగ్ చేస్తున్నారు.
మధ్యలో వచ్చి మనకు ఇదిగో చూడండి, వర్క్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇక మొత్తం రాడ్ బెండింగ్ చేస్తారు. ఇంకొద్దిగా వర్క్ ఉన్నది, ఇవాళ అయితే కంప్లీట్ చేసేస్తారు. చూడండి, మొత్తం ఇవాళ రాడ్ వర్క్ అయిపోతే సోమవారం కానీ లేదా రేపు సండే కానీ మనకు స్లాబ్ వేస్తారు కాంక్రీట్ వాళ్ళు వచ్చి. చూడండి, ఈ మధ్యలో ఈ భీములు అన్నమాట. ఇటు మూడు 6 భీములు వస్తాయి మనకు బాటంలో. మొత్తం రాడ్ అయితే మొత్తం పరిచేసారు స్లాబ్. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది సాయంత్రం. ఇది మా విలేజ్లో మేము కట్టుకున్న ఇల్లు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి మంచిగా ఎంజాయ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.